హిందూ దేవాదాయ శాఖ చట్టానికి విరుద్ధంగా ఆలయ పనులు అన్యమతస్థులు చేస్తున్నారని హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఆదిపట్ట కళాపీఠం జాతీయ అధ్యక్షురాలు కరాటే కళ్యాణి విమర్శించారు. తిరుపతి నగరంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. 50 కేజీల బంగారం పక్కదారి పట్టిందన్నారు. ముస్లిం వర్గాలకు చెందిన వ్యక్తులు సబ్ కాంట్రాక్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాసిరకం పనులు బంగారం పక్కదారి పట్టడంపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురం శిల్ప సంపదను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు కరాటే కళ్యాణ్. కొందరు వాడు కానే కాదు, నమో వెంకటేశాయ అంటాం, గోవింద అంటాం. గోవిందునికి ఏమైనా జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు అట్టేసైనా పాడాడతాం. ఇదే మా నినాదం. ఖచ్చితంగా ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి బ్రదర్స్, మీరు అందరూ ఇంతకు ముందు కూడా పంపించారు, ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. ఇది మీరు ఇక్కడ మేము అన్ని క్లియర్ గా రాసాము. ఇందులో రాసినవన్నీ మా దగ్గర వివరాలతో ఉన్నాయి, మీకు అన్ని ఇస్తాం. మీరు ఖచ్చితంగా ఈ రోజు వాటన్నిటిని ముందు పెట్టండి. టీటీడీ కూడా ఆలోచించి దీని గురించి వెంటనే వాళ్ళు చర్య తీసుకొని ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మాలాంటి కొన్ని సంస్థలను కూడా తీసుకుంటే మాకు క్లారిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే మేమే కదా నేను డైరెక్ట్ రెడ్ హ్యాండ్ పట్టుకున్నాం. ఇప్పుడు అది ఎవరు వాళ్ళు రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నా కూడా మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో ఇది చాలా అన్ఫెయిర్ అని చెప్పాలి. దీనికి ఖచ్చితంగా మాకు అందరికీ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. భారీ కార్యాచరణ అంటే మళ్ళీ ముందుగానే చెప్తున్నాం. ఆ తర్వాత హిందూ సంఘాలు తిరుమల తిరుపతి ఈ క్షేత్రం యొక్క పవిత్రతను లేకపోతే పేరుని ఏదో దెబ్బతీస్తున్నట్టు తిరిగి మా మీదే ఏదో ఉల్టా చోటు కొట్టవాళ్ళకు డాంటే అన్నట్టు మా మీదే దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి ముందే చెప్తా ఉన్నాం. మీకు నెల రోజులు అవకాశం ఇస్తున్నాం. మీకున్న పరిధిలో ఇవన్నీ సరిచేయండి. మా మనోభావాల్ని గౌరవించడానికి లేకపోతే మా దేవాలయ ప్రాశస్త్యాన్ని కాపాడటానికి ఇక్కడ పదే మా అంటున్నామంటే అక్కడ పనిచేస్తున్న వాళ్ళు హిందువులు కాదా అని కాదు. మా అంటే ఏంటంటే మేము పూర్తి స్థాయి హిందుత్వవాదులము. హిందూ దేవాలయాల్ని హిందూ ధర్మాన్ని కాపాడటం మాత్రమే మా పని. అందుకే మా అంటున్నాం. మీకేంటి, మీకు హిందూ దేవాలయం